హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి ఒక ఐటమ్ మీకు ప్రోడక్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఏందని అనుకుంటున్నారా? మీకు ఒక సర్ప్రైజ్. సో ఇదేంటంటే రోజు మార్నింగ్ మా వైఫ్ వచ్చేసి సాంగ్స్ వింటూ ఉంటుంది. ఎక్కువ రెగ్యులర్గా సాంగ్స్ వింటూ ఉంటుంది అన్నట్టు. సో ఆ సాంగ్స్ వినేటప్పుడు తనకి ఫోన్లో వింటుంది. సో తను అన్నది ఒకరోజు మనకు కూడా ఒక బ్లూటూత్ స్పీకర్ ఉంటే బాగుండు అని చెప్పి అన్నది. సో తన కోసం నేను బ్లూటూత్ స్పీకర్ కొనడం జరిగింది. సో మరీ హెవీ బడ్జెట్ ఏం కాదు, కొంచెం తక్కువ బడ్జెట్లోనే తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి కనిపిస్తుంది కదా మీకు, పోట్రానిక్స్ కంపెనీ. సో ఎట్లా ఉంటుంది అనేది ఓపెన్ చేద్దాం, అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో తను రోజు వింటా ఉంటే నాకు కూడా అనిపించేది, ఫోన్లో వింటుంది కదా, తనకు కూడా ఒక స్పీకర్ కొందాంలే అని చెప్పి ఒక స్పీకర్ కొనడం జరిగింది. సో ఈరోజు ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేద్దాం. సో ఒకసారి ఓపెన్ చేద్దాం గైస్, రండి. దీని క్వాలిటీ ఎట్లుంది, మంచిగా ఉందా లేదా అనేది చూసి మీకు చెప్తాను. ఏమేమి ఎక్విప్మెంట్స్ వచ్చినాయి అలా, దాంతో పాటు అది కూడా చూపిస్తాను. ప్యాకింగ్ అయితే చాలా బందోబస్తుగా చేసారు గైస్, చూడండి. చాలా గట్టిగా చేసారు, ఎందుకంటే డ్యామేజ్ కావాలి కదా, ఎలక్ట్రానిక్ డివైస్ మళ్ళీ ఖరాబ్ అవుతుందేమో అని చెప్పి మంచిగా ప్యాకింగ్ చూసారు గైస్. దీంతో పాటు మైక్ కూడా ఇచ్చారు. సో ఎట్లా ఉంటుంది క్వాలిటీ అనేది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ఇది మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాము లోపల ఏమేమి వచ్చినాయి. ఇంకా ఇందులో ఏదో ఇచ్చారు గైస్, చూడండి. ఇలా ఛార్జింగ్ కేబుల్ అనుకుంటాను, ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఉంది, ఒకటి ఛార్జింగ్ కేబుల్ ఉంది. వావ్ గైస్, మైక్ చూడండి ఎట్లా వర్క్ చేసి ఏంది కూడా చూపిస్తాం మీకు, చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి అసలైన మన ఐటమ్, బ్లూటూత్ స్పీకర్. చూడండి, సూపర్ ఉంది గైస్. మనం అమౌంట్ ఏదైతే పెట్టినామో దానికి రీజనబుల్ గా అండ్ దానికంటే మంచి క్వాలిటీ వచ్చింది, మంచి కోటింగ్ తోటి ఇచ్చారు దీనికి. ఇక్కడ వచ్చేసి చూడండి, పవర్ ఆఫ్ ఆన్ బటన్ అండ్ లైటింగ్, ఏ లైటింగ్ వస్తుంది అనేది, ఈ బ్రైట్నెస్, వాల్యూమ్ బటన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి పోర్ట్స్ ఇచ్చారు దీంట్లో, చూడండి. ఇక్కడ ఉంది కదా, దీంట్లో ఛార్జింగ్ పోర్ట్స్ ఇవ్వండి. సి టైప్ కూడా వస్తుంది అండ్ యూఎస్బి కేబుల్ కూడా వస్తుంది, రెండు వస్తాయి. అండ్ ఇది వచ్చేసి మనకి క్యారీ చేసుకోనికి మంచిగా హ్యాండిల్ లాగా ఇచ్చారు, ఎక్కడికంటే అక్కడ తీసుకుపోవచ్చు. సో మా వైఫ్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది, తనకు కూడా ఇంట్రెస్ట్ గా నచ్చినట్టుంది. సో ఒకసారి ఇది ఎట్లా పని చేస్తుంది ఏందనేది ఒకసారి చూద్దాం, వర్క్ ఎట్లా చేస్తుంది అనేది. బటన్ ఆన్ చేస్తున్నాము, చూడండి గైస్, లైటింగ్ ఎంత మంచిగా ఉంది, సూపర్, చాలా బాగుంది. ఒకసారి సాంగ్ ప్లే చేసి చూద్దాము ఎట్లా వస్తుంది క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ మంచిగా వస్తుందా లేదా. అండ్ ఈ మైక్ కూడా ఉంది కదా, ఈ మైక్ కూడా వర్క్ చేస్తా లేదా కూడా టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇది ఒక కార్డ్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దీంట్లో. సో దీని పేరు వచ్చేసి చూడండి గాయ్, పోట్రానిక్స్ అపోలో 30 అని ఉంది, మీకు ఉల్టా కనిపించచ్చు. ఇది ఒక ఐటమ్ మనం తీసుకున్నాము, రీజనబుల్ ప్రైస్, ఇది రీజనబుల్ గా ఉంది. దీనికి ఇంత ఎక్కువ పెట్టినట్టయితే నాకేమనిపించలేదు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఇది చాలా మంచిగా ఉంటుంది, ఎక్కడంటే అక్కడికి క్యారీ చేసుకోవచ్చు. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది చూస్తుంటే. ఒకసారి ఇప్పుడు సౌండ్ క్వాలిటీ చూద్దాం. సో చూడండి గాయస్, ఇక్కడ ఇది వచ్చేసి పవర్ బటన్, దీన్ని మనం ఆన్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా మన స్పీకర్ ఏదైతే ఉందో ఆ స్పీకర్కి కనెక్ట్ అయిపోతుంది. చూడండి, ఒకసారి ఆన్ చేద్దాము. ఆన్ అయింది, లైట్ వచ్చిందంటే ఆన్ అయింది. ఇది వచ్చేసి ప్లస్ మైనస్ బటన్స్, వాల్యూమ్ బటన్స్. ఇది వచ్చేసి ఒక చిన్న మైక్ సింబల్ ఇచ్చారు. సో ఇది వర్క్ అవుతుందా లేదా చూద్దాం గైస్, చూడండి ఒకసారి. హలో, సూపర్ సౌండ్ క్వాలిటీ గైస్, మస్తు ఉంది, చాలా బాగుంది క్వాలిటీ కూడా. సో ఇది ఇప్పుడు మైక్ గురించి మనం చెప్పాను, దీనికి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు కింద, చూడండి, సేమ్ సి టైప్ ఛార్జింగ్. సో ఇది కూడా ఒకటి అయిపోయింది. ఇది కూడా ఒక మైక్, చాలా సింపుల్ గా చిన్నగా ఉంది. దీనికి వచ్చేసి మనం ఏడకైనా దాంతోపాటు క్యారీ చేసుకోవచ్చు, దానికి ఏమంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి మనము స్పీకర్కి బ్లూటూత్ ఆన్ చేసి సౌండ్ ఎట్లా వచ్చింది అనేది మనము క్లారిటీ తీసుకుందాము. ఇందాక చెప్పినట్టు గైస్, ఇది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇకో మోడ్ అని ఉంది, ఇక్కడ ఇకో అని రాసి ఉంది.
ఇది వచ్చేసి పైన సాంగ్స్ పాస్ బటన్, మైనస్ అండ్ ప్లస్ బటన్ వాల్యూమ్ది. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఇక్కడ ఇది వచ్చేసి యూఎస్బి కేబుల్ అన్నట్టు కనెక్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్, ఏదైతే ఇక్కడ మీకు చూపించాను కదా ఇందాక. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దాం గైస్, బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసి సౌండ్ ఎట్లా వస్తుంది, అపోలో 30 అని కనిపిస్తుంది కదా, దాన్ని కనెక్ట్ చేసుకుందాము. అపోలో కనెక్ట్ చేస్తున్నాం గైస్. పేరింగ్ అవుతుంది, పేరు అవుతుంది, పేరు అని కొట్టేసినాం, పేరు అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ పేరు ఫస్ట్ ఆప్షన్ ఏది ఉందో అపోలో 30 అనేది ఉందో అది వచ్చేసి పేరు అయిపోయింది. ఇప్పుడు ఒక సాంగ్ పెట్టిన గైస్ యూట్యూబ్లో, ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సాంగ్ ఉంది కదా, ఎక్కువ మన ఫోక్ సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటుంది. సో ఫోక్ సాంగ్సే పెట్టి చూద్దాం సౌండ్ క్వాలిటీ ఎట్లా వస్తుంది అనేది. సౌండ్ అయితే సూపర్ ఉంది, సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నేను ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు. సో ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, మీకు నేను లింక్ షేర్ చేస్తాను, ఇది ఎక్కడి నుంచి బై చేసిన అనేది కామెంట్లో షేర్ చేస్తాను, లింక్ షేర్ చేస్తాను. అండ్ ఎంతకు వచ్చింది అనేది కాస్ట్ కూడా నేను చెప్తున్నాను మీకు. ఇంత తక్కువ కాస్ట్కి వస్తుందని చెప్పి మీరు నమ్మరు కూడా, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ చేస్తారు వీళ్ళు కూడా, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు. అయితే మన మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండదు, చాలా రీజనబుల్గా ఈ ప్రైస్ అయితే మనకు ఓకే అవుతుంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. మన అంత హై లెవెల్ పెట్టలేదు. సో దీని ప్రైస్ వచ్చేసి 2400 మాత్రమే guys. సో దీనికే ఇంత అదొక మైక్ అండ్ ఇది ఒక స్పీకరు అండ్ దానికి కొంచెం సౌండ్ క్వాలిటీ అండ్ కొంచెం క్లాసిక్ అండ్ మోడర్న్గా కూడా కనిపిస్తుంది. దీని షేప్ చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంది, కింద ముందు స్పీకర్ కూడా బాగున్నాయి. ఈ లైట్స్ ఇంతగానం ఇంత తక్కువ రేట్లో వస్తుందంటే చాలా మంచి రీజనబుల్ ప్రైజే. సో ఇది వచ్చేసి మా వైఫ్కి నేను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. తను రోజు ఇక ఇదే పాటలు, ఇక నాకు నిద్రపోని అని అనుకుంటా సార్, నాకు తెలిసి ఎక్కువ సౌండ్ చేస్తూ ఉంటుంది ఇక. సో సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటుంది కాబట్టి ఫోక్ సాంగ్స్. సో తన కోసమే ఇది తీసుకోవాలని అనుకున్నాను. తనకి సర్ప్రైజ్ ఇచ్చిన, తను కూడా షాక్ అయింది, తనకి చెప్పలే నేను తీసుకుంటున్నాను. సో చాలా రోజుల నుంచి తన అంటే ఒకసారి అడిగింది అన్నట్టు, మనకు కూడా స్పీకర్ ఉంటే బాగుంటుంది, ఎప్పుడు ఫోన్లో వింటున్నా కదా అని చెప్పి అనగానే నాకు కూడా సర్లే తీసుకుందాం ఒకటి అన్నట్టు. తను ఎప్పుడో అడిగింది, లాస్ట్ మంత్ అట్లా అడిగింది. సో ఈ మంత్ మనకి కుదిరింది, ఈ మంత్ తీసుకున్నాము. సో దయచేసి ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలన్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి ఫాలో కొట్టండి. అండ్ లింక్ మీకు షేర్ చేస్తాను చెప్పిన షేర్ చేస్తాను. కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో. థ్యాంక్ యూ.